ఆకలేస్తుంది నాన్న. అప్పుడు ముందుగానే రావాల్సింది. ఈ రోజుకి మాత్రం తల్లి లేని దాన్ని నాన్న. హాయ్ డాడ్. ఆకలితో రా నాన్న, పడుకుంటే కూర్చో. పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తాయి. వెళ్ళు. ఒక డాక్టరే ఇలా చిన్న పిల్లను పోయి అన్నం తినొద్దని చెప్పొచ్చా? ఎలా ఉంది న్యూ ఆఫీస్? ఆఫీస్ మాత్రమే కొత్తది, డ్యూటీ పాతదేగా. ఆఫ్ కోర్స్. ఒక్క పూట తినకపోతే ఏం కాదు. చాలా ఆకలిగా ఉంది నాన్న. వాట్ అబౌట్ తినకపోతే డిన్నర్? చచ్చిపోతా. పర్వాలేదు. విల్ గో అవుట్. ఇవాళ ఇక్కడ లోకల్ స్పెషల్ ఏదైనా ట్రై చేద్దాం. ఎస్, యూ రైట్. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నా పేరు ప్రకృతి. మీకు భోజనం తెచ్చాను. భోజనమా? మేం చెప్పలేదే. మీరు కాదు సార్, ఆ సార్ చెప్పారు. నేనా? ఎప్పుడు? మీరే కదా సార్ కావాల్సినవి తీసుకురమ్మని నిన్న 500 ఇచ్చారు. అంటే అది నిన్న కదా. అవును, నిన్న ఇచ్చి ఈ రోజు ఏదైనా స్పెషల్ చేసి తీసుకురమ్మన్నారు. మర్చిపోయారా? ఓ, చెప్పాను కదా, మర్చిపోయా. మర్చిపోయావా? మర్చిపోయా. ఏమ్మా, ఏం తెచ్చావు? నాటికోడి పులుసు, దంపుడు బియ్యతో వండిన అన్నం, ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడివి చాలా స్పెషల్ అండి. ఈ చలిలో తింటే మజా వచ్చేస్తుంది. నువ్వు చెప్తుంటేనే నోరూరిపోతుందమ్మా. అర్జెంటుగా వడ్డించాయి. ఒక్క నిమిషం, ఇప్పుడే ప్లేట్స్ తీసుకొస్తా. కిచెన్ రైట్ సైడ్లో ఉంటుంది, చూడమ్మా. ఓకే అంకల్. థ్యాంక్స్ రా. ఇన్ని రోజుల తర్వాత ఫారెన్ నుంచి వచ్చిన నాకు ఇష్టమైన డిష్ మర్చిపోకుండా ఆర్డర్ చేశావు. మన ఇద్దరం ఈ ఊరు వదిలి లేచిపోదామా? తినండి సార్, చల్లారితే టేస్ట్ మారిపోతుంది. హే ప్రకృతి, నువ్వా? అవును. నువ్వు జాగింగ్ చేస్తావా? అవును, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. సర్ప్రైజ్. అయినా నా పేరు ప్రకృతి కాదు. మరి బుక్ కెన్ ఐ? రియలీ సారీ. ఏమైందో ఏమో గాని ఈ ఉదయాన నా హృదయం ఊయలలూగి ఈ సమయాన వీచి చిరుగాలి నాలు ఆశలు రేపిందు చినుకి చిరుజల్లై కురిసి మనసుని వెచ్చగా తాకిందు నాలో ఇన్నాళ్ళు లేదమ్మో ఈ అల్లరి నిన్ను చూసాకే మొదలైందో ఏమో మరి ఏమైందో ఏమో గాని ఈ ఉదయాన నా హృదయం ఊయలలూగి ఈ సమయాన
నాలో నేను లేను నువ్వు లేని నిమిషము నీ నీడై చేరమంది నాలోని ప్రాణము నాలో నేను లేను నువ్వు లేని నిమిషము నీ నీడై చేరమంది నాలోని ప్రాణము నిన్ను చూడక ఏ రోజు తెలవారిపోనందే నా మనసు నన్ను వీడి నీ వైపే వస్తుంది నాలో ఏదో అయిపోతుంది ప్రేమేనేమో అనిపిస్తుంది ఏమైందో ఏమో గాని ఈ ఉదయాన నా హృదయం ఊయలలుగే ఈ సమయాన ఏదో వింత హాయి నన్ను చేరే సమయము ఆ హాయి పెంచుతుంది లోలోని దాహము ఏదో వింత హాయి నన్ను చేరే సమయము ఆ హాయి పెంచుతుంది లోలోని దాహము ప్రతిరోజు శృతి చేసే వేణువులా వస్తావే ఈ అలజడి నన్ను దాటి సుడిలాగా వీస్తుంది ఏదేమైనా ఆగను నేను నీ వైపే ఇక పయనిస్తాను ఏమైందో ఏమో గాని ఈ ఉదయాన నా హృదయం ఊయలలుగే ఈ సమయాన వీచే చిరుగాలి నాలో ఆశలు రేపిందు చినుకే చిరుజల్లై కురిసి మనసుని వెచ్చగా తాకిందు నాలో ఇన్నాళ్ళు లేదమ్మో ఈ అల్లరి నిన్ను చూశాకే మొదలైందో ఏమో మరి ఏమైందో ఏమో గాని ఉదయాన నా హృదయం ఊయలలుగే ఈ సమయాన Surprised. Fantastic. Now life is so beautiful. I never expected this. తను నన్ను కలిసిన థర్డ్ టైం కూడా థ్రిల్లింగ్గా అనిపించింది. మొన్న 500 తీసుకుని టీ దగ్గర కూడా కమిషన్ తీసుకున్న ఈ అమ్మాయి నిన్న రాత్రి ఏమీ తీసుకోకుండానే ఇచ్చిన సర్ప్రైజ్ ట్రీట్కి ఫ్లాట్ అయిపోయాను. నిన్న రాత్రి తను చెప్పే వరకు నాకు తెలీదు తన పేరు ప్రకృతి అని. షీఈ్ నేచర్. She became my nature. She has an interesting personality. గైడ్ బాబు గైడ్ గైడ్ బాబు గైడ్ గైడ్ బాబు గైడ్. ఏంట్రా టూరిస్ట్ కోసం పరిగెత్తకుండా సింగిల్ గా కూర్చొని సిగరెట్ కలుస్తున్నావు? అది లెగ్గేటాక మన దగ్గరికి ఎవరు వస్తారా? నెక్స్ట్ టైం చూస్తున్నాలే వెళ్ళు. బుర్రా కేవ్స్, వాటర్ ఫాల్స్, చాపరాయి, అరకు వ్యాలీ, ట్రైబల్ మ్యూజియం, షూటింగ్ స్పాట్స్ అన్ని లొకేషన్స్ సింగిల్ పేమెంట్ మీద చూపిస్తా. ఇందులో మాయా లేదు, మోసం లేదు. తక్కువ టైంలో ఎక్కువ ప్రదేశాలు చూపిస్తా. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చారు, ఏది మిస్ అవ్వకుండా అన్ని చూపిస్తా. ఏంటి సార్ ఇలా వచ్చారు? బుర్రా కేవ్స్ చూద్దామని. బుర్రా కేవ్స్ చూద్దామన్నా లేక నన్ను చూద్దామన్నా? హే అదేం లేదు, కేవ్స్ చూద్దామని వచ్చాను.
సరదాగా అనాలే, కంగారు పడద్దు. అయినా ఈ టైంలో కేవ్స్ చూడటం ఏంటి? మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం 5 గంటలకు సూర్యాస్తమయంలో గుహలోకి వెళ్ళి హోల్స్ కింద నించుంటే వెచ్చని ఆ సూర్యకిరణాలు మొహానికి తాకుతుంటే, చల్లటి గాలికి జుట్టు అలా పైకి లేస్తుంటే, ఆహా, ఆ ఫీలింగే వేరు. దేనికైనా టేస్ట్ ఉండాలి సార్ ఫస్ట్. అవును, నువ్వేంటి ఇక్కడ? ఏదో పొట్టకొట్టు కోసం ఇలా. పొద్దున్న వేపలు, మధ్యాహ్నం గైడ్, సాయంత్రం సీజనల్ ఫుడ్. ప్రస్తుతానికి ఇదే నా జీవితం. ఇంట్రెస్టింగ్. సరే బాస్, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను నా టూరిస్టులతో సరదాగా టైంపాస్ చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుంటాను. ఓకే. చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కూడా కాదు. వాడు వాడే. వాడు చెప్పేది మనం వినడమే తప్ప మనం చెప్పేది ఆడు అస్సలు వినడు. ఒకవేళ వింటున్నట్టు అనిపిస్తే